ఇంట్లోనే ఈజీగా మైసూర్ పాక్ ఇలా చేసుకోండి. చాలా చాలా బా వస్తుంది. ముందుగానే నేను ప్లేట్‌లో ఆయిల్ రైస్ పెట్టేసుకున్నానండి. పావు కిలో శనగపిండి తీసుకొని లైట్‌గా వేయించుకొని తీసేసుకుందాము. పావు కిలో షుగరు, టీ గ్లాసుడు వాటర్ తీసుకున్నాను. ఈ 2 కూడా మిక్స్ చేసుకొని గిన్నెలో వేసుకొని మరగనిచ్చుకుందాము. దానికి పాకం గాని ఏం అవసరం లేదండి. మరిగిన తర్వాత మనము ఇలా పిండి వేసుకొని కలుపుకుంటూ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా గ్లాసున్నర ఆయిల్ పడుతుందనమాట. దాన్ని సిమ్‌లోనే పెట్టి వేడి చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉందాము. దగ్గరికి అయిపోతుంది ఇలాగా. చూసారా ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది. ఆ టైంలో మనము ప్లేట్‌లోకి తీసేసుకుందామండి. ఇలా సదిరేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడే మనము చాక్‌తో ముక్కలు కట్ చేసుకుందామండి నీట్‌గా ఇలా. చేసుకొని చల్లగయిన తర్వాత మనము ప్లేట్ పెట్టి దాన్ని ట్యాప్ చేసుకుందామండి ఒక్కసారి ఇలాగా. మొత్తం అంతా ఈవెన్‌గా వచ్చేస్తుందనమాట. ఇది ఓపికున్న వాళ్ళే చేసుకోవాలండి. ఎందుకంటే చెయ్యి బా పెయినొస్తుందనమాట. ఈ విధంగా అండి. చూసారా ఎంత బా వచ్చిందో?